చారు కారుతుంది, జాగ్రత్త, లైట్గా కారుతుంది. ఇగో ఇవాళ మా తమ్ముడు గాడు ముందే అడిగిన ఆఫీస్ పోతావారా నువ్వు అని. పోను, ఇంటికాడనే ఉంటా అక్క, ఇంటికాడ నుండే చేస్తా అని అన్నాడు. సరే కదా అని కోడిగుడ్డు పులుసు వండిన. ఇక మళ్ళీ సడన్గా పోతున్న బాక్స్ పెట్టక్క అని అన్నాడు. కోడిగుడ్డు పులుసు ఎట్ట పెట్టాలి, కారిపోతుంది అంతా ఇట్లా. ఏం చేయాలో పెట్టినా కానీ మరి ఎట్ట పట్టుకుపోతాడో ఏమో. ఫోన్ చేస్తా. హలో తమ్మి, నాని, ఏడున్నావురా? క్యాబ్లు ఉన్నావా? బ్యాగ్ సరిగా పెట్టు. నువ్వు పండబెట్టినావు అనుకో మొత్తం కారిపోతుంది అల్ల నుండి కోడిగుడ్డు పులుసు అంతా. తర్వాత బ్యాగ్ కంటింది, డ్రెస్ కంటింది అని ఇక నీతోటి నాకు షేర్ అవుతుంది. సక్కగా పెట్టు మంచిగా. సరే తమ్మి. A few minutes later. అన్నం తిన్నాడో తినలేదో ఇవాళ ఊకనన్నా చేస్తుంది కోడిగుడ్డు పులుసు. ఇంతోటి నాకు షేర్ అయింది. హలో ఆఫీస్ పోయినవారా తమ్మి? అన్నం తిన్నావా? ఏంది, బ్యాగ్ కింద పడేసినావా? గట్లెట్ట పడేసినావు? చేతులలో బలం లేదారా? ల్యాప్టాప్ ఇరిగిందా? నీ ల్యాప్టాప్ సంగతి నాకు తెలియదు కానీ బాక్స్ మంచిగానే ఉందా? బాక్స్కు ఒక్క గీత పడ్డా కూడా కొత్త బాక్స్ కొనిస్తావు. ఇంటికి రారయ్యాలని చక్కదనని చెప్తా కానీ కొత్త బాక్స్ అది. వామ్మో.